సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట, అనంత జ్ఞాని అయిన దేవుడు. మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడని, ఆయన సమస్తము ఎరిగిన వాడని, మనకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో కూడా సమస్తం తెలుసుకున్న గొప్ప దేవుడని పోయిన శనివారపు దినమున మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆయన క్రియలను పరీక్షించువాడు. ఆయన మన క్రియలన్నిటినీ పరీక్షించే గొప్ప దేవుడు. మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మన గుండెల్లో ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నామో సమస్తమును పరిశోధించిన దేవుడు. మన క్రియలను ఆయన పరీక్షించే గొప్ప దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మాత్రం హృదయములను అంతరింద్రియములను ఎరిగే గొప్ప దేవుడు. ఏమండి, మ్యాన్ లుక్స్ అవర్ డీడ్స్ అండ్ మనుషులు మన యొక్క పనులు చూస్తారు. గాడ్ లుక్స్ అవర్ ఇంటెన్షన్స్. దేవుడు మన ఉద్దేశాలను చూస్తాడు. ఒక భక్తుడు చెప్పిన మాట ఇది. మనుషులకి ఏం కనపడుతుంది? మనం చేసే పనులు కనపడతాయి. దేవుడికి మన ఉద్దేశాలు ఏంటి, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, మన హృదయం ఎలా ఉంది, బయటికి ఎలాగున్నాం, అంతర్గతంగా ఎలాగున్నాం అని స్కాన్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం స్వార్థంతో చేస్తున్నామా, లేకపోతే పేరు కోసం చేస్తున్నామా, ఘనత కోసం చేస్తున్నామా, దేనికోసం మనం చేస్తున్నామనేది సమస్తమును చూచుచున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అమ్మ ఇప్పుడే ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించే దేవుడు. ఒకని నడత, మన నడత, నా నడత నాకు చాలా బాగా కనపడుతుంది. కానీ మన ఆత్మలన్నిటినీ పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన గొప్ప దేవుడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం చదువుకున్నప్పుడు కూడా ప్రకటన 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. మన దేవుడు అంతరింద్రియములను హృదయములను పరిశోధించే గొప్ప దేవుడు. ఆయన మన క్రియలనే కాదు, మన అంతరింద్రియాలను కూడా ఆయన పరిశోధిస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆదివారం మనం వాక్యం చెప్పుకుంటూ యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు యోబు గారికి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమిటి? నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. 41వ వచనం ఇంచుమించుగా 39వ అధ్యాయం వరకు వాళ్ళ శిష్యులు, యోబు గారి శిష్యులు లేకపోతే యోబు గారి స్నేహితులు యోబు గారిని రకరకాల మాటలు అన్నవాళ్ళే. ఒక 2 అధ్యాయాలు పోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై యోబు గారికి అంటారు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యంటే వారి కొరకు ప్రార్థన చేయగా, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనను పరిశీలించాను. ఎందుకనంటే ఆయన హృదయం ఎలా ఉంది, ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది. ఆయన సమస్తమును విడిచిపెట్టి దేవుడు చెప్పిన దానికి లోబడి తన స్నేహితులను ప్రేమిస్తూ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించారు గనుక మొట్టమొదట యోబు గారికి 2 ఆశీర్వాదం, తర్వాత తన స్నేహితులకు ఆశీర్వాదం. మనం ప్రార్థన చేసినా కానీ, మన క్రియలు కానీ, మన యథార్థత దేవుని పట్ల ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమైనది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము అని ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడికి ఆనందకరంగా ఉండాలి అని అంటే మన గుండెల్లో యథార్థత ఉండాలి. మన మాటలో, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానంటే ప్రాస అన్నీ కలిపి ఒక భారమైన మాటలతో కలిపి ప్రార్థన చేస్తాం. దేవుడికి అంత అక్కర్లేదు. పరిసైడు రకరకాల మాటలు పెట్టి ప్రార్థన చేశాడు కానీ సుంకర అవేవి చేయలేదు. ఆకాశం వైపు చూడడానికి ఆయనకి ధైర్యం లేక గుండె కొట్టుకొనొచ్చు, ప్రభువా నేను పాపిని అని ఏడుస్తూ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యథార్థంగా చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఆనందకరంగా మారింది. అదేవిధంగా మన హృదయాన్ని, మన నోటి మాటను చూస్తున్న దేవుడు. దావీదు గారు కూడా ఏమంటారండి, నా హృదయ ధ్యానము
నా నోటి మాట నీ దృష్టికి అనుకూలంగా ఉండునట్లుగా సహాయం చేయ ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏది లేకుండా సహాయం చేయ తండ్రి అని ఆయన ఇంకో మాట అంటారు, నీవు నన్ను పరిశీలించుము పరిశోధించుము. 139వ కీర్తనలు. ఈ దేవుడే మనల్ని పరిశోధించే పరిస్థితి అసలు మనం ఒప్పుకోమనుకోండి. ఒకవేళ అంత గట్స్ రావాలి అని అంటే మనలో ఎంత యథార్థత ఉండాలి. ఆ యథార్థత దేన్ని బట్టి? ఆయనకి అన్నీ తెలుసు, ఇంకా ఓపెన్ ఆయన దగ్గర. మనం ఆయన దగ్గర ఏం అబద్ధం చెప్తాం? ఏమండి, ఆయన దగ్గర ఏం అబద్ధం చెప్పగలం? ఇప్పుడు నేను పైకి ఇంత పెద్దగా మాట్లాడి లోపల నేను ఏం ఆలోచిస్తున్నానో, నా హృదయం ఎలా ఉందో అది నాకు దేవుడికి తెలుస్తుంది, మీకు ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ రేపొద్దున తీర్పు వచ్చినప్పుడు అప్పుడు కదా సంగతి, ఈ లోపల చల్తాహే కదా. కానీ దేవుడు మన క్రియలను పరీక్షించే గొప్ప దేవుడు. ఆయన అంటారు, 2-3 మాటలు ఎలాగ పరీక్షిస్తారు, మనం ఏ విధంగా పరీక్షించుకోవాలనే 2-3 మాటలు చూసుకుని మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 13వ చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యం గాని సంబంధించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా దేవుడైన యోహాను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఏంటి పరీక్షిస్తారు ఆయన? మొట్టమొదటిది మన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం. పరమగీత గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 11వ వచనం చెప్పుకుంటూ ప్రేమకు సూచనలుగా మన దగ్గర ప్రేమకు సూచనలు ఏమున్నాయి? ఆయన్ని ప్రేమిస్తున్నావా, ఆయన్ని ప్రేమించట్లేదా, ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తున్నాం? నీ ప్రేమను ఆయన పరీక్షించే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము ప్రేమించు వారిగా ఉన్నట్లయితే తప్పక దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి, కాబట్టి మనం దిగులు పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. ఏది ఏమైనా కానీ దేవుడు మనం ఆయన కొరకే మనం చూసుకోవాలి తప్ప ఇంకా మిగతా ఇతరత్ర విషయాలు చూసుకోవలసిన అవసరం లేదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలుస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఎవరికి చూడకుండా ప్లాన్గా చాలా చక్కగా పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ చేస్తున్నాం కదా, ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారని చెప్పి చాలామంది అనుకుంటారు. మన పని ఎవ్వరికి తెలియదు, మనం లేకపోతే చీకటి మాట్లాడే మాటలు ఎవరికి తెలియదు, పనులు ఎవరికి తెలియదు, అబ్బాయి అసలు చాలా చాలా చక్కగా అని అనుకుంటారు. కానీ సమస్తాన్ని ఎరిగే దేవుడు ఒకరు ఉన్నారండి, ఆయన చూస్తారు. ఒకసారి మళ్ళీ చదువు, మరి కూడా శ్రమ లోపల ఆయనకి దేవుడికే మరుగు చేసేద్దామని అనుకుంటారంట. ఎంత తెలివి తక్కువ తనవో చూడండి. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనకు సమస్తం తెలుసు. ఆయన సృష్టిస్తేనే మనం సృష్టించబడ్డాం. మన నాసికారంధ్రాల్లో ఆయన జీవవాయువు ఊత్తేనే మనం జీవాత్మగా అయ్యాం. మన ఎముకలు ఒక్కోటి ఎదగడానికి సహాయం చేసినాడు ఆయన. అంతకంటే ఎక్కువగా ప్రతి సెకండ్ ఆక్సిజన్ తీసుకోవాలంటే ఆయన ఇవ్వాల్సిందే. ఆయన ఇవ్వకపోతే మనం బ్రతకం. ఆయన ఎదుట మనం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే ఎలా అవుతుంది? మన ఆలోచనలు దేవుడికి కనపడకుండా దాచుకుందాం అన్నంత మాత్రాన అయ్యే పని కాదు కదా. సమస్తం, నోటి మాట, మన అడుగు, మన చూపు, మన చెయ్యి ఊపటం, సమస్తం దేవుడు ఎరిగి ఉన్నారు. ఆయనకి తెలుసు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలి మొదటిది. రెండవది, నువ్వు ఎవరికి కనబడకుండా చేస్తావేమో తర్వాత సంగతి. కానీ దేవుని ఎదుట నీవు దాయగలిగినది, దాసేది ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదామండి. 17వ అధ్యాయము 16వ వచనము.
ఇర్మియా గ్రంథం నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు. ఆ, నీకే తెలిసి ఉన్నది నా నోటి నుండి వచ్చిన మాటలు నా నోట్. ఇర్మియా అంటున్నారండి, నీ సన్నిధిలో నా నోట నుండి వచ్చిన మాట నీకే తెలుసుందా ప్రభు. మనం ఆయన సన్నిధిలో ఉండి ఏం మాట్లాడుతున్నాం, సన్నిధి బయట నుండి ఏం మాట్లాడుతున్నాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సర్వవ్యామి అయిన దేవుడు. ఆయన ఎక్కడైనా ఉండగలరు. ఆయన సన్నిధి ఎక్కడైనా ఉంది. ఏమంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను, ఏకీభవిస్తాను. వారు దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తాను, వారు దేనికి విడుదలిస్తే నేను దానికి విడుదలిస్తాను అని చెప్పిన గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో మనం మాట్లాడుతున్న మాట. ఏమంటే కొంతమంది ఒక్కరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ కోపమేన వచ్చిందనుకోండి, ఎదుటి వ్యక్తిని తిట్టలేనప్పుడు ఈయనే దారి మీద ఒక్కడే తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అవి కూడా దేవుడు పట్టించుకుంటారు, అవి కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, మన క్రియలను పరీక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దానికి యోబు గారు అంటారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. అంగిలి అంటే లోపల ఉన్న అంగిట ఆహారమును రుచి చూచినట్లు. అది మన మాటలు చెవి పరీక్షించాలండి. ఏది పడితే అది వినకూడదు. ఏది పడితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు కూడా మన చెవి వింటది కదా. అందుకే బైబిల్ చదివినప్పుడు గట్టిగా బైబిల్ చదువుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనం చెప్తుంది. కాబట్టి మన మనసులో బైబిల్ చదువుకోవడం కాదు, పైకి గట్టిగా నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ మాటే నీ చెవులు విని నీ హృదయంలో ధైర్యాన్ని ఇస్తాయి, స్థిరపరచబడతాయి. కాబట్టి చెవి ఏ మాటలు వింటుందనేది మనము పరీక్ష చేసుకోవాలి. దురద చెవులు కలిగిన వారు గలరు అని లేఖనం చెప్తుంది సామెతల్లో. పేతురు గారు అంటారు, ముసలమ్మ ముచ్చట్లు అని అంటారు కొన్ని. ఇవేవీ లేకుండా దేవుని మాటలు, స్వచ్ఛమైన దేవుని మాటలు, స్వచ్ఛమైనవి. మొన్న ఒక వ్యక్తి చిన్న కుర్రోడు ఫోన్ చేసి, చిన్నోడంటే 30 సంవత్సరాలు, ఏమండి ఆయనకి ఏదేదేదో బోధ చేస్తున్నారట వాళ్ళ పాస్టర్ గారు. ఎంతవరకు కరెక్ట్ పాస్టర్ గారు ఇదని డోర్నకల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. సేవకుడు గురించి సేవకుడు చెప్పకూడదు కాబట్టి నువ్వు వాక్యం చదువునన్నా, వాక్యం చదివితే వివేచించే వరం దేవుడిస్తారు అని చెప్పటం జరిగింది. మనం వివేచించుకోవాలి అని అంటే మన చెవులు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చూస్తాడు, నువ్వు ఏ తలంపులు కలిగి ఉన్నావో చూస్తాడు, సన్నిధిలో ఏం మాట్లాడుతున్నావో చూస్తాడు. తరువాత మన చెవులు మంచి మాటలను అవి పరీక్షించి వినాలి. అయితే మనం పరీక్షించుకోవాల్సిన విషయాలేంటి? మన దేవుడు మన క్రియలను పరీక్షించే దేవుడు కదా. ముందు మనమే పరీక్షించేసుకున్నాం అనుకోండి, ఆయన దగ్గర ధైర్యంగా నిలబడగలం కదా. 2-3 మాటలు చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనం పరీక్ష చేసుకోవాల్సింది కొద్దిగా ముఖ్యమైన మాటలే, జాగ్రత్తగా చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక గనుక దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి అంటారు, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి నువ్వు చేయాలి. మన భక్తి జీవితంలో మరొకసారి చెప్తున్నాను సంగమా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తల కార్యముల దగ్గర నుంచి యోహాను పత్రిక వరకు మన విశ్వాస జీవితానికి కావలసిన అంశాలు ఈ పత్రికల్లో చాలా ఉంటాయి. పౌలు గారు రాసిన 14 పత్రికల్లో కానివ్వండి, యాకోబు గారు రాసింది కానివ్వండి, పేతురు గారు రాసింది కానివ్వండి, యోధా గారు రాసింది కానివ్వండి, యోహాను గారు రాసిన పత్రికలు కానివ్వండి, ఈ పత్రికలన్నీ మనం చదువుతున్నప్పుడు ఒక విశ్వాసి దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అనే దిశానిర్దేశం చేసే పత్రికలు ఈ పత్రికలు. విశ్వాస గృహాన్ని ఎలా కట్టుకోవాలి, సంఘంలో ఎలా ఉండాలి. అందులో ఒక మాట, దేవుని ఎదుట
మనము ప్రీతికరంగా అంటే ఇష్టమైన వారిగా ఉన్నామా లేదా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఫస్ట్ మనం పరీక్షించుకోవాలి. జాగ్రత్తగానండమ్మా. రెండవ లక్షణం 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. ఎందుకనంటే భ్రష్టపరుచు ఆత్మలు కలవు. నిన్ను భ్రష్టపరుస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒరిజినల్ కంటే డూప్లికేటే చాలా మెరుపులు ఉంటాయి. ఏమండి, ఇంతవరకు ఇప్పుడంటే చైనా ఫోన్లు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు రోజుల్లో ఆ కంపెనీ ఫోన్లు కంటే చైనా ఫోన్లే బ్రహ్మాండంగా ఉండేవి. ఎంతకాలం పనిచేస్తుందనే తర్వాత సంగతి. అలాగా దేవుని ఆత్మ కంటే భ్రష్టపరుచు ఆత్మ ఒకటి ఉంది. ఆ భ్రష్టపరుచు ఆత్మ ఎప్పటికప్పుడు నిన్ను మోసం చేస్తూనే ఉంటుంది. ఆ విషయం మనం ఎరగాలి. చాలా ఆత్మలు ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ ఏదో మీకు ఒక చిన్న సూచన చెప్తానండి. ఎందుకంటే దెయ్యాలతో మంచి సంబంధం ఉంది కాబట్టి చెప్తాను. ఏదన్నా ఒక పరిమళ వాసన ఎప్పుడైనా మీరు సెన్స్ చేశారో లేదో తెలియదు, నేను రోజు సెన్స్ చేస్తుంటాను. ఒక సువాసన కలిగిన ఒక పవనం, ఒక చిరుగాలి వచ్చింది అని అంటే దేవుని ఆత్మకు సాదృశ్యం. ఏ కారణం లేకుండా అకారణంగా ఒక వేరే వాసన కలిగిన ఏదన్నా ఒక గాలి వచ్చిందని అంటే అది వేరే ఆత్మకు సంబంధమైంది. అది మనం ఎస్ఎస్ చేసేవచ్చు. మన ఇంటిని అడుగు పెట్టిన వెంటనే కూడా ఇల్లు చిందరగా ఉంది అని అంటే వేరే. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వారివి, దేవుని ఆత్మ కలిగిన విశ్వాసివి అయితే దేవుని ఎదుట ప్రీతికరమైన జీవితం జీవించేవారైతే ఇంటిని కూడా శుభ్రం పెట్టుకుంటారు. అందుకే కదా హిజ్కియాతో దేవుడు అంటాడు, నీ ఇల్లు చదువుకో, నీ ఇల్లు చంద్రబందరగా ఉంటే నాకేంటి అని అనలేదు దేవుడు. మామూలుగా ఆత్మీయంగా కాకుండా మామూలుగా తీసుకుంటే. ఏది మంచి ఆత్మ వివేచించుకోగలిగిన శక్తి ఉండాలి. మూడవది 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉందా లేదా అనేది మనమే చూసుకోవాలి. ఆ విశ్వాసం ఉందా లేదా అని ఎలా పరీక్షించుకుంటాం? శ్రమ వస్తే కానీ నీకు తెలీదు. ఇప్పుడు జ్వరం వచ్చిందని అంటే ఎంత జ్వరం వచ్చింది, ఎన్ని డిగ్రీలు సెంటీగ్రేడ్లో ఉంది అని తెలుసుకోవాలి అని అంటే థర్మామీటర్ ఉండాలి. అలాగే నీకు విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలి అని అంటే తప్పకుండా నీ దగ్గర శ్రమ అనేది ఉండాలి. శ్రమలు పడుట వలన ఆ శ్రమలలో నిరీక్షణ. ఏమండి, ఇప్పుడు రాజకుమారి చెల్లమ్మ గారు ఉన్నారు, ఇందిరా గారు ఉన్నారు. మొన్న ఇందిరమ్మ గారు ప్రార్థన చేస్తే ఏం చేసింది? కొద్దిగా ఎక్కువ దూరం వేసేసినా పర్లేదు ప్రభా, నువ్వు గొప్ప కార్యం చేస్తావు కదా. ఆ శ్రమను కోరుకున్నారు అని అంటే విశ్వాసాన్ని కోరుకున్నట్టే లెక్క. ఇప్పుడు ప్రిన్సీ విషయంలో, పృథ్వీ విషయంలో రాజకుమారి చెల్లమ్మ గారు చేస్తున్నది కూడా అదే కదా. ఎక్కడైతే శ్రమ ఎక్కువగా ఉంటుందో విశ్వాసం అక్కడ ఉందని దేవుడికి అంతా తెలుసండి. ఆయన క్రియలు పరీక్షించేవాడు కదా. ఎవరు విశ్వాసం కలిగిన వారో వారి విశ్వాసాన్ని బలపరచుట కొరకే వారికి శ్రమిస్తారు. విశ్వాసం లేనివాడికి అంత శ్రమ ఉండదు. పని చేసేవాడికి ఆఫీసర్ వర్క్ ఎక్కువ ఇస్తాడు, పని చేయనివాడికి ఎందుకు ఇస్తాడు? ఏమంటారు, రేపు పొద్దున ప్రమోషన్ వచ్చినా ఈ పని చేసేవాడిని పైకి తీసుకెళ్తారు, కానీ పనికి రానివాడిని తీసుకెళ్తారు కదా. అలాగా నువ్వు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నువ్వు మంచి విశ్వాసం కలిగి దేవుని ఎదుట ఉన్నావో లేదో తెలుసుకోవాలి. మూడవది, మొదట ప్రీతికరమైనది చూసుకోవాలి. రెండవది, మనం దేవుని ఆత్మ చేత నింపబడ్డామా లేదా వేరే ఆత్మ అనేది పరీక్షించుకోవాలి. మూడవది, మన విశ్వాసం కరెక్టా కాదా చూసుకోవాలి. ఆఖరిది నాలుగవది, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు
పరీక్షించుకోవాలను. తను తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది మనం ఎలాగూ రేపు పొద్దున్న ప్రభు బల్లలో చేయవేస్తున్నాం అందరం. నిన్ను నువ్వు పరీక్షించుకుని ఆ రొట్టెలోనిది చెయ్యి వేయాలి. రేపు పొద్దున్న ఆ రొట్టె గురించి దేవుడు ఆ రొట్టె తీసుకుంటే ఏం చేస్తారనేది రేపు పొద్దున్న మనం తప్పకుండా వింటాం. దేవుడు అవకాశం ఇస్తారు. అయితే ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన బలియాగంలో మనం కూడా ఆ బలి మనం కూడా చేయి వేస్తున్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సజీవ యాగముగా మన శరీరములను బలి అర్పించవలసి వచ్చినప్పుడు మనం దేవుని ఎదుట మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం ఎలా నిలబడ్డాము, మనం బండ మీద ఉన్నామా లేదా జిగటమట్లో ఉన్నామా లేకపోతే బురదలో ఉన్నామా ఎక్కడున్నాము అనేది పరీక్షించుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మరి ముఖ్యం. అందుకోసమే మొన్న నెహెమ్యా గారు చేసిన ప్రార్థన ఏం చెప్పావు, మొదటి మాట మొదటి అడుగు ఏమిటి? నెహెమ్యా గారు చేసిన ప్రార్థన పశ్చాత్తాపడ్డాడు దేవుని దగ్గర. మా పాపాలు క్షమించు ప్రభువా, పాప క్షమాపణ దేవుని దగ్గర, కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర. ఎప్పటికప్పుడు మనం ఎంతవరకు దయార్థ హృదయం కలిగిన వారిగా ఉన్నాం. ఆ పాపాత్మురాలైన స్త్రీ దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం ఏం చేయగలుగుతున్నాం? ఇప్పుడు రేపు పొద్దున్న పాపాత్మురాలైన స్త్రీ మన మీద నేరస్థాపన చేస్తుందండి. నేను చచ్చిపోయే పరిస్థితులలో, ఒక యూదుడు ఎదుట నిలవబడకూడని పరిస్థితులలో, ఒకరి యూదుని పాదాలు ముట్టకూడని పరిస్థితులలో నేను సమాజాన్ని సంఘాన్ని ఎదిరించి ఆయన దగ్గరకు వచ్చి ఇవన్నీ చేశాను. మీరు దేవుని కొరకు ఏం చేశారు? నేను పరీక్షించుకున్నాను. ఒకవేళ నేను సీమోన్ ఇంటికి వెళ్తే నన్ను చంపేస్తారు, అయినా కానీ పర్వాలేదని పరీక్షించుకుని వెళ్ళాను. నేను సీమోన్ ఇంటికి వెళ్ళి నా తల ఆయన పాదాలు తుడుస్తూ ఉంటే అది హేయము గనుక వారు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, అయినా కానీ నేను పరీక్షించుకుని దేవుని కొరకు వెళ్ళాను అని మీరెంతవరకు చేశారు అని అంటే మన క్రియల్లో విశ్వాసం ఎంత ఉంటుంది? ఆయనకు ఉన్న పేరేంటి అని అంటే 113వ పేరు గుణాతిశయం, గుణము, నామము. ఆయన క్రియలను పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. నీ క్రియలే పరీక్షిస్తే ఈరోజు ఆగస్టు నెల 2వ తారీఖు పురుషోత్తమయ్య గారు కొద్దిగా మ్యూట్లో బెటరా. పరీక్షిస్తే మన యొక్క క్రియలు ఎంతవరకు దేవుని సన్నిధిలో. ఎఫెసీ సంఘాన్నే ఒక మాట అన్నాడు కదండి. ఎఫెసీ సంఘాన్ని నీకు మొదట ఉన్న ప్రేమ నీవు విడిచితివి. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. పరీక్షించుకోలేదు ఎఫెసీ సంఘం పరీక్షించుకోలేదు. ఆ 7 సంఘాల్లో ఒక సంఘం తప్ప మిగతా ఏ సంఘాలు పరీక్షించుకోలేదండి. అదే దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. మనం ఎంతవరకు పొద్దున్నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు ఒకసారి మనం నిద్రపోయే ముందు ఆఖరి గడియల్లో ఒకసారి అవలోకనం. మనం లేచిన దగ్గర నుంచి ఏం చేసాం? కళ్ళు నులుపుకొని వంటగదిలోకి వెళ్ళామా, మోకరించి ప్రార్థన చేశామా, లేకపోతే ఇంకేమన్నా చేసామా, ఏంటి కథ అనేది మనం ఒక్కసారి మన క్రియలు ఎంతవరకు చేశామో పరిశోధించుకుని అక్కడే మోకరించి ప్రభువా తప్పైపోయిందయ్యా క్షమించు ప్రభువా అని చెప్పగలిగితే నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించిన వాడిగా అవుదువుగాక. 113వ నామము అందరం స్తోత్రం తెలియచేద్దాం. మన క్రియలను పరీక్షించువాడు. స్తోత్రం 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 చెప్దామండి. స్తోత్రం 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 హల్లెలూయా. 114వ నామం తండ్రి లేని వారికి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. మనం గత దినాల్లో నేర్చుకున్నాం నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి అని మనం నేర్చుకున్నాం. 750 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు జననానికి 750 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ, ఆయన గుణాల గురించి చెబుతూ, ఆయన నిత్యము ఉండే తండ్రి. మన తండ్రి, మన తల్లి శారీరకంగా ఈ తల్లిదండ్రులు కొంతకాలం ఉండి ప్రభువునందు నిద్రిస్తారు. కానీ మన పరమన ఉన్న తండ్రి,
ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యం ఉన్నాడు ఆయన. ఆయనకు ఏదేను తోట తెలుసు, ఆదాము తెలుసు, అవ్వ తెలుసు. ఆ తర్వాత మన తల్లిదండ్రులు తెలుసు, మన తాతలు తెలుసు, ముత్తాతలు తెలుసు. ఎవరి తర్వాత మనం తెలుసు. మన తర్వాత ఆవిడ కొద్దిగా కంట్రోల్ చేయండి మేడం, నా మాట కంటే ఆవిడ మాట ఎక్కువైపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా దేవునికి తెలుసు. ఆయన నిత్యుడగు తండ్రి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు, తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, తండ్రిని పరలోకపు తండ్రి అని సంబోధించమని. పరలోకమందున్న మా తండ్రి అని మొదటి మాట సంబోధించాలి. ఆయన మనకు తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. 68వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, తండ్రి లేని వారికి తండ్రి. మన పరిశుద్ధాలయమందున్న తండ్రి, ఆయన దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. తండ్రి అని పిలిచే అవకాశం క్రైస్తవ్యంలో తప్ప ఇక ఏ మతంలో చూసుకున్నా, ఏ మార్గంలో చూసుకున్నా వారు కొలుస్తున్న వారిని తండ్రి అని పిలవకూడదు. అది దేవదూషణ అయిపోతుంది. కానీ క్రైస్తవులో ఉన్నవారికి దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. ఇది దేవదూషణ కాదు, ఇది దేవుడు మనకిచ్చిన ఒక వరం. ఎంత గొప్ప దేవుడు చూడండి. సమస్తాన్ని సృష్టించిన ఆయన కనీసం కన్నులెత్తి కూడా చూడడానికి అర్హత లేని మనల్ని పట్టుకుని, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపము లేని దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వజ్ఞుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. అంత గొప్ప దేవుడు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మనల్ని పట్టుకుని, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, మీరు నన్ను అబ్బా, తండ్రి, నాన్న, డాడీ అని పిలవమని చెప్తున్నాడండి. మనం స్టైల్గా తండ్రి, పరలోకముందున్న మా తండ్రి అంటాం, కానీ మనం ఆయన నాన్న అని పిలవచ్చు వాడుక భాషలో. లేకపోతే చక్కగా ముద్దుగా డాడీ అని పిలవచ్చు. ఆ దేవుడు చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 5వ వచనంలో, ఆయన తండ్రి లేని వారికి తండ్రి. ఈ లోక తండ్రి లేకపోయినా ఆయన మనకు తండ్రిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి ఏం చేస్తాడు అని అంటే, తండ్రి పోషిస్తాడు. రెండవది, తండ్రి ఏం చేస్తాడు తండ్రి శిక్షిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు అంటే, తండ్రి కాపాడుతాడు, తండ్రి సంరక్షిస్తాడు, ఆ తండ్రే నడిపిస్తాడు, ఆ తండ్రే మంచి ఆలోచన ఇస్తాడు, ఆ తండ్రే నీ కోసం, నా కోసం, మనందరి కోసం చింతిస్తాడు. అదే కదా లేఖనంలో ఉంది, నేను మీ కొరకు చింతించుచున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వేసేయాలి. మనం చింతించవలసిన అవసరం లేదు. మనం చింతిస్తున్నాము అని అంటేనండి, మన తండ్రిని మనం అవమానిస్తున్నట్టు లెక్క. మన తండ్రి పట్ల మనకు గౌరవం లేదని లెక్క. మనం చింతిస్తున్నామంటే ఏ గ్రంథంలో కూడా, ఏ ధర్మంలో కూడా లేని మాట అండి ఇది. ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా యుద్ధకు రండి అనే మాట కానీ, నేను మీ కొరకు చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీద ఏందనే మాట కానీ లేదు. వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆనందించుడి, మరలా చెప్తారు ఆనందించుడి. మీరు ఆనందించాలంతే. ఒకవేళ నీ పరిస్థితులు బాగోలేదా, ఆనందించు. ఎందుకు లోకలు వచ్చి అడుగుతారు, నీకేమైనా పిచ్చి పెట్టింది ఇందిరా, ఎందుకు ఆనందిస్తున్నావు, నీ పరిస్థితులు బాగలేదు కదంటే, నా పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా సమస్తాన్ని చేయగలిగిన, సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నారు. ఆయనను బట్టి నేను ఆనందించుచున్నాను. యెహోవాను బట్టి ఆనందం మనకు నూతన బలాన్ని ఇస్తుందని నెహెమ్యా గ్రంథంలో ఉందండి. దేవుడు ఉన్నాడని దేవుణ్ణి బట్టి ధైర్యం, దేవుణ్ణి బట్టి అతిశయం, దేవుణ్ణి బట్టి ఆనందం మనం కలిగి ఉంటే ఆ దేవుడు మనలను ఆదరిస్తారు, మన పట్ల జారిపడతారు. అందుకే ఆయన దిక్కులేని వారికి ఆయనే దిక్కైన దేవుడు. కాబట్టి మనం దిక్కులేని వాళ్ళం కాదు, మనం తండ్రి లేని వారం కాదు, మనకంటూ ఒక తండ్రి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం.
యెషయా గ్రంథం 63వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్ము అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాథ కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. అబ్రహాం గారు మనల్ని కాదన్నా, ఇజ్రాయేలే మనల్ని కాదన్నా, మన తల్లిదండ్రులే మనల్ని కాదన్నా, అక్కడ 2 సార్లు ఉన్న మాట ఏంటి? 16వ వచనంలో మాకు తండ్రివి నీవే, యెహోవా నీవే మా తండ్రివి. మనకు ఏదైనా ఒక ఆలోచన కావాలి, లేకపోతే జ్ఞానం కావాలి, లేకపోతే వివేకం కావాలి, తెలివి కావాలి అని అంటే ఎక్కడికి వెళ్తామండి? మనకు ఏదన్నా కావాలి అని అంటే ఈ లోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు సైకిల్ కావాలి, లేకపోతే ఒక జత బట్టలు కావాలి, లేకపోతే పుస్తకాలు కావాలి, లేకపోతే ఫీజు కావాలి అని తండ్రిని అడుగుతాం. ఇప్పుడు ఆ తండ్రే కాదన్నప్పుడు మనం ఇంకే తండ్రిని అడగాలి? పరలోకమందున్న తండ్రిని, తండ్రి లేని వారికి తండ్రిని, దిక్కు లేని వారికి దిక్కైన వాడిని, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు పుస్తకాలు కావాలి, డ్రెస్ కావాలి కాదు, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు వివేచన కావాలి తండ్రి అని మనం అడిగితే తప్పకుండా ఆయన అనుగ్రహించటమే కాదు, ఆయన నిన్ను చంకన పెట్టుకుని ఎత్తుకుంటాడు. ఆయన అందరిలాగా నువ్వు డబ్బులు దశకాలు అడగకుండా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, జ్ఞాపకశక్తి కావాలి ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉంటే నిన్ను చంకనెత్తుకుంటాడు. ఏమండి, ముదిమి వచ్చు వరకు వాడు నిన్ను ఎత్తుకునేటట్టుగా చేస్తాడు, ఆయన ఎత్తుకుంటాడు. ఇంకో విషయం తెలుసా? నిన్ను మోకాళ్ళ మీద ఆడిస్తాడు. ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో ఉన్నమాట, నిన్ను మోకాళ్ళ మీద ఆడిస్తాడు ఆయన. ఇప్పుడు ట్విన్నీ ఉంది, లేకపోతే పురుషోత్తం గారి చిన్న మనవడు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పురుషోత్తం గారి కానీ నేను కానీ ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఒకవేళ కాళ్ళు ఉన్నానికి వాళ్ళు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత నిదానంగా ఆడిస్తూ ఉంటాం. వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో. ఒకవేళ నేను మోకాళ్ళు వేసాను అనుకోండి, హార్స్ అనుకుని ఎక్కేద్ది ఆవిడ. అంటే నేను హార్స్ ఆ క్షణానికి నేను ఆమెకు గుర్రాన్ని ఆవిడ రవ్వుతానమాట. ఎక్కేసి మొత్తానికి తిప్పుతూ ఉండాలి గదులన్నీ. దేవుడు అంటాడు నేను నిన్ను మోకాళ్ళ మీద నుంచి ఆడిస్తాను. ఎక్కడుంది పాస్టర్ గారు అంటారా? చూద్దాం. 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. యెహోవా చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నెదవలే సమాధానమును మీ యొద్ద పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చెప్పని ఎత్తి బడిదరు మోకాళ్ళ మీద అది దేవునికి స్తోత్రం చెప్పరు మీరు. ఆ దేవుడు మోకాళ్ళ మీద మనల్ని ఆడిస్తాడు ఆయన. నేను ట్విన్నీని ఆడించినట్టు, పురుషోత్తం గారు వారి చిన్న మనవాడిని ఆడించినట్టు మనల్ని మోకాళ్ళ మీద ఆడించే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఆమేన్. అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంటుంది. మీకు ఎవరికి టేస్ట్ లేనట్టుంది, కరెక్ట్గా స్పందించలేదు, కానీ మనం ఆయన మోకాళ్ళ మీద ఎక్కడం ఏంటండి? నీకు ఎవరు లేరు అనుకుని బాధపడుతున్నావమ్మా, బాధపడద్దు. దేవుడు ఉన్నారు ముదిమి వచ్చు వరకు. నువ్వు ఎంత బరువు ఉన్నా, ఎంత ఎత్తున్నా కానీ, మన తల్లిదండ్రులు ఇప్పుడు పిన్నీని కానీ ఇప్పుడు పురుషోత్తం గారి మనవని కానీ ఎంతసేపు ఎత్తుకుంటాం? మహా అయితే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు. ఏమండి, హత్తికి ఎత్తుకోలేవు, మెళ్ళ మీద మొయ్యాలి, అది కూడా కష్టం. మా ట్విన్నీకి ఒక అలవాటు ఉంది. రాజకుమారి చెల్లెమ్మ గారి లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏం అడగదు, కానీ దిగినప్పుడు ఆవిడ భుజాల మీద ఎక్కించేసుకోవాలి. అలా అలవాటు అయింది ఆవిడకి. ఒకవేళ నేను మర్చిపోయినా కానీ ఆవిడ ఎక్కేయడానికి ప్రయత్నం చేద్దాం, అప్పుడు గుర్తొస్తుంది నాకు. అక్కడి నుంచి కారు దాకా భుజాల మీద ఎక్కించుకుంటా ఉంటే మొత్తానికి ఆవిడ చూస్తూ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని అలా ఊరేగిస్తాడండి. ఏమనుకుంటున్నారు దేవుడి గురించి? ఏమనుకుంటున్నారు ఆయన ప్రేమ గురించి? ఏమండి, తల్లిదండ్రులు ఎక్కడ సాగుతారండి? ఆయన మంచి మనసు ఇవ్వకపోతే ఎక్కడ సాగుతారు? మన దేవుడు ఇప్పుడు పృథ్వీ గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, రాజకుమారి గారు ఇక్కడ నెల్లూరులో ఉన్నారు. అక్కడ ఆ బిడ్డకి ఏదో చిన్న ఆపరేషన్ అవుతూ ఉంది అని అంటే నిన్నటి నుంచి ఆవిడ తల్లడిల్లిపోతూ ఉంది.
ఆ తండ్రి ఇంకేదో తలదిరిపోతాడు. ఆమె ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా అవ్వదు 100% దేవునికి స్తోత్రం. ఒకవేళ అయినా కానీ ఇక్కడి నుంచి రాజకుమారి చెల్లెమ్మ వెళ్దాం, మేమే వెళ్ళలేం. కానీ ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత. అయ్యగారు అదే చెప్తున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎవ్వరం వెళ్ళక్కర్లేదు, కానీ దేవుడు మాత్రం అక్కడ తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అది జరగకుండా ఆపేస్తాడు కూడా దేవునికి స్తోత్రం. ఒకవేళ జరగవలసిన పరిస్థితే వచ్చినా ఆ కాపరి అయిన దేవుడు, స్వస్థపరచు దేవుడు, ఆ గాయమును కట్టే దేవుడు, ఆయన తప్పక దానిని ఆపేసి ఏమీ లేనట్టుగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మారా జలములు అవి మారా జలాలు ఎన్ని సంవత్సరాల నుంచి మారా జలాలు అవి ఇజ్రాయేలీలు అక్కడికి వచ్చేసరికి మధురంగా మారిపోయినాయి. అది ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. ఆ తర్వాత మారా అనేది పోయింది, ఇప్పుడు మధురమైన జలాలు అవి. అలా దేవుడు ఏ అపాయం వచ్చినా కానీ దాన్ని తీసేసి దేవుడు కావలసిన కృపను తప్పక దేవుడు అనుగ్రహిస్తారు. ఆ పరలోకమున్న తండ్రి మనల్ని ముద్దు చేస్తాడండి, మనల్ని ప్రేమిస్తాడు. ఒకవేళ తప్పు చేసామనుకో గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అది కదా నిజమైన ప్రేమ. అందుకనే యెషయా గ్రంథంలో అంటారు 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. దేవునికి స్తోత్రం. మనం ఆయన దృష్టికి, ఆయన కుమార్తెలం కాబట్టి ఆయన దృష్టికి మనము ప్రియులమైపోయాం. మనం ప్రియులం. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవునికి మహిమ. ఇంకా నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటాడు పురుషోత్తం గారు. అలాంటిది జరగకుండా ఉంది అని అంటే కారణం ఆయన మనకు తోడుగా ఉన్నారు. అలాగే 46వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే ముదిమి వచ్చు. ఇప్పుడు కాదు, మనం ఉన్నా లేకపోయినా మనల్ని, మన పిల్లల్ని ముదిమి మీద ఎక్కించుకుని తిప్పుతాడు ఆయన. 46:4 చూడండి ఒకసారి. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ఎవరండి? ఏ తండ్రి ఉంటాడండి మన తల నెరిసే వరకు? చెప్పండి, ఏ తండ్రి ఉంటాడు? కానీ పరలోకపు తండ్రి మన తలలు నెరిసిపోయినా కానీ, పిల్లల తలలు నెరిసిపోయి ముసలోళ్ళు అయిపోయి, వాళ్ళు కూడా రిటైర్ అయిపోయి ఇంకోటి అయిపోయి ఏమైపోయినా కానీ ఆయన తోడుగా ఉంటాడు. అది పాదములకు రాయి తగలకుండా కాపాడుతాడు. దేవుడు అన్ని విషయాల్లో కలుగు చేసుకుని ఆయనను అబ్బా తండ్రి అని పిలవటానికి కావలసిన సంచకరువు అనే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దైవ జనాంగమా, తండ్రి లేని వారికి తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక నామం ఉంది, కానీ ఇప్పటికే 40 నిమిషాలు అయిపోయింది. అది మరలా శనివారం దినమున మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 2 నామాలు గుణాతిశయములు. మొదటిది ఏంటమ్మా? మొదటి దేని గురించి చెప్పుకున్నాం? మన క్రియలను పరీక్షించు దేవుడు. రెండవది తండ్రి లేని వారికి తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండే గొప్ప దేవుడు. ఆ దేవుడే మన మధ్య నుండి మన పిల్లలకు, మనకు, మన పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లల తరము వరకు దేవుడు వారికి తండ్రిగా ఉండునుగాక. దేవుడు వారిని సంరక్షించునుగాక. మోకాళ్ళ మీద ఆడించునుగాక. ఆయన దృష్టికి ప్రియమైన వారిగా, గనులుగా మనము, మన పిల్లలు ఉందురుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పట్లేదు? ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మాటలు నమ్మి సొంతం చేసుకున్నారో వారందరికీ ఈ దీవెనలు సంప్రాప్తించునుగాక. ఆమేన్.